మన చైర్మన్ గారు ప్యూన్ గెటప్ లో ఉన్నారు. మన పని ఇంకా సులువు అవుతుంది. బాబు ప్యూను ఎవరు ప్యూను? ఎవరండి? నువ్వే. షట్ అప్. వాట్ నాన్సెన్స్ ఆర్ యు టాకింగ్? నన్ను ప్యూన్ అంటావేంటి? నేను చైర్మన్ నే. సారీ సార్. ఇట్స్ ఓకే. ఆఫీస్ ప్యూన్ దరిద్రుడు టేబుల్ సరిగ్గా తొడవలేదు, అంచేత క్లీన్ చేస్తున్నాను. చిచ్చి చిచ్చి చిచ్చి, ఎప్పుడు చూసినా ఎక్కడ చూసినా కిడ్నాప్. అయినా వీళ్ళకేం పోయే కాలం వచ్చిందో ఏంటో. అవును, మీరేంటి ఇలా వచ్చారు? ఏంటి కర్చీఫ్ తీసా? జలుబు చేసిందా? ముక్కు తుడుచుకో. ఏంటి దగ్గరకు వస్తున్నా? ఏం లేదు సార్, పొరపాటున ఇక్కడ ఏసీ ఎక్కువైపోయి మీకు హజ్జీ హజ్జీ అని తుమ్ములు వచ్చినాయి అనుకోండి. ఏంటి ఏసీ ఎక్కువై నాకు తుమ్ములా? నో నెవర్. సూపర్. ఫ్రెండ్స్, ఇట్ ఇస్ టైం ఫర్ లంచ్. ఇప్పుడు లంచ్ టైం కనుక ఎవ్వరు ఉండరు, అందరూ డైనింగ్ హాల్లో ఉంటారు. పదండి, తీసుకెళ్లి వేరే రూమ్ లో దాచుదాం. సర్లా, లంచ్ అవగానే మేడం గారు క్యాబిన్ కలమన్నారు. పద. సరే. గుడ్ ఆఫ్టర్నూన్ సార్. గుడ్ ఆఫ్టర్నూన్ సార్. సార్కు చెప్తే మీరు చెప్తున్నారు. ఆయన చెప్పే మూడ్లో లేరు. ఒకవేళ మూడ్లో ఉన్నా ఈ ఫైల్ చూసేంత వరకు చెప్పరు. అంతకంటే ముందు పేపర్ చదవాలి. సార్ అంత బిజీ అయిపోయారా? చెప్పారు కదా, ఇంకా మీరు బయలుదేరండి. సరే పదాం పద. కంపెనీ అభివృద్ధికి భలే కృషి చేస్తున్నారండి మీరు నిజంగాను. కదులుతుండేమో చూడండి. నువ్వు ముందు చూసి డ్రైవ్ చేయి, లేకపోతే మనం లేచిపోతాం. ఎస్. దిగండి దిగండి. ఈయన ఇక్కడే సిట్టింగ్ వేసేస్తున్నాడు ఏంటి? నీ సిట్టింగ్ ఎక్కడ కాదు నాయనా, అక్కడ. మోహన్ గారు, మీరు ఇక్కడే ఉండండి, మేము వెళ్ళి పని చూసుకుని తర్వాత వస్తాం. ఓకే, ఏం వర్రీ లేదు. నేను ఈ సంగతి చూసుకుంటాగా, మీరు వెళ్ళండి. ఊరు నిజం పోతా కదా. మీరు ఇక్కడ సిట్టింగ్ అయ్యండి, మా వాళ్ళు అక్కడ ఫిట్టింగ్ పెట్టి సెట్టింగ్ చేసి వస్తారు. అమ్మో, మహి మేడం ఫోన్ చేసింది. ఇప్పుడు ఎలా? ఏదేమైనా సరే తెగించి బెదిరించినట్లు మాట్లాడాలి. హలో. హలో డాడీ. డాడీ కాదు, ఎవరు నువ్వు? ఎవరు నువ్వు? కిడ్నాపర్లు పేర్లు చెప్తారా? ఏంటి కిడ్నాపరా? ఫోన్ మా డాడీకి ఇవ్వు. పైలా మై బోల్తా తో సునో. మీ ఆఫీసులో ఏవో రూల్స్ పెట్టావట కదా,
పెళ్లి చేసుకున్న వాళ్ళకి జాబ్ అని ఆ రూల్స్ క్యాన్సిల్ చేయి ఉస్కో ఖతం కరో. కుదరదు. ముందు మా డాడీని వదిలిపెట్టు. ఇక్కడ వదిలిపెట్టడం కూడా కుదరదు. ఎందుకంటే ఒక్క నిమిషం ఉండు. నా భార్య రాజీ ఫోన్ చేసింది. ఏంటి? రాజీనా? ఈ వాయిస్ ఎక్కడో విన్నట్టుంది. హలో, राजे का तो हमारा रानी फोन करता है. हम राजा है वो रानी है. ఒరే ఒరే ఒరే, ప్లీజ్ రా, మా నాన్నని వదిలిపెట్టరా, నీకు దండం పెడతాను రా. నేను చెప్పినట్టు వినలేదనుకో, నువ్వు ఎంత దండం పెట్టినా మీ నాన్నకి గండం తప్పదు. ఆ తర్వాత నువ్వు ఆయనకి పిండం పెట్టక తప్పదు. అర్థమైందా? రాంబాబు, ఎవరో మా డాడీని కిడ్నాప్ చేసి బెదిరిస్తున్నారు. మన కంపెనీ రూల్స్ అన్ని తీసేయాలట. అవునా? ఎవడండి వాడు? ఆ ఫోన్ ఇవ్వండి, వాడు పని చెప్తాను. మరి దరిద్రుడా, నీచ నికృష్టుడా, మా చైర్మన్ గారిని కిడ్నాప్ చేయడానికి నీకెంత ధైర్యం రా? రాంబాబు, నేనయ్యా మేనేజర్ని. తెలుసు, కావాలని బిల్డప్ ఇస్తున్నా. అయితే ఓకే, తిట్టు. రేయ్, మర్యాదగా మా సార్ను వదిలిపెట్టు, లేదనుకో నిన్ను ముక్కలు ముక్కలుగా నరికి నక్కలకి కుక్కలకి రాబందులకి వేస్తాను. రాంబాబు, ఫోన్ ఇటు, నేను 4 తిడతాను. 4 కాదు 8 తిట్టు. ఓకే. రేయ్, నువ్వు అసలు మనిషివేనా? వీళ్ళు నటించడానికి తిడుతున్నారా, లేకపోతే అవకాశం దొరికింది కదా అని చెడామడా తిట్టి పడేస్తున్నారా? అమ్మో, దెబ్బకు ఫోన్ పెట్టేశాడు. మన తిట్ల పవర్ అలాంటిది. ఇదిగోండి మేడం. ఇప్పుడేం చేద్దాం రాంబాబు? నాకెందుకో భయంగా ఉంది. మీరేం భయపడకండి మేడం. పద రాంబాబు, మన ఇంటికి వెళ్ళి మన పెళ్లి ఏర్పాటు చేసుకుందాం. రా. ఆగండి. పెళ్లి లేదు, గిల్లి లేదు. మా నాన్న దొరికే వరకు మీ పెళ్లి క్యాన్సిల్. రాంబాబు, 5 లక్షల ప్రైజ్ మనీ ఇస్తాను. ఎలాగోలా మా డాడీని విడిపించండి ప్లీజ్. 5 లక్షలంటే మంచి పేమెంట్. అదేదో మనమే తీసుకుని మేనేజర్ని బుక్ చేస్తే పోలా? అది కరెక్టే, కానీ వాళ్ళ డాడీ దొరికితే మన పెళ్లి చేసేస్తుందేమో. అంతవరకు రానివ్వలే. మేడం, మీరేం టెన్షన్ పడకండి, మీ డాడీని విడిపించే బాధ్యత మాది. అయితే 5 లక్షల ప్రైజ్ మనీ నీకే ఇస్తాను. రాంబాబు, నేను నీకు తోడుగా ఉంటాను. అలాగే మేడం, మీరు మీ నాన్న గురించి మర్చిపోండి, దొరికినట్టే. రాంబాబు, మోహన్ గారిని బుక్ చేయడం పాపమేమో కదా? పాపం లేదు, శాపం లేదు. తర్వాత సార్ని కనిపెట్టినట్టు బిల్డప్ ఇద్దాం. సరే రాంబాబు, 1 మినిట్. ఏంటి మేడం? నాకు ఐడియా వచ్చింది. డాడీని ఎవరు కిడ్నాప్ చేశారో మన సీసీ కెమెరాలో చూసి సరిపోతుంది కదా? చీచీ కెమెరానా? చీచీ కెమెరా కాదు రాంబాబు, సీసీ కెమెరా. సురేష్, ఎస్ మ్యామ్. అర్జెంట్ గా మన సీసీ ఫుటేజ్ మొత్తం తీసుకొని రా. సారీ మేడం, మన సీసీ కెమెరాలు 4 డేస్ నుంచి వర్క్ చేయట్లేదు. షిట్, ఇట్స్ ఓకే, యు గో. ఓకే మ్యామ్. ఇప్పుడు ఎలా రాంబాబు? మీరేం టెన్షన్ పడకండి మేడం, ఆ సిగ్నల్స్ ఆధారంగా వాడెక్కడున్నాడో కనిపెట్టేచ్చు మేడం. ఏమంగా? నువ్వేం చెప్పినా రైటే. మీరేం భయపడకండి మేడం, నేను ఉన్నా కదా. పదండి మేడం, పదమంగా, పదండి. మేడం మేడం, ఈ టెన్షన్ లో మీరేం డ్రైవ్ చేస్తారు, నేను చేస్తాను, మీరు కూర్చోండి. మేడం ఇక్కడికి వచ్చే సమస్య లేదు కాబట్టి మన డిమాండ్స్ అన్ని చచ్చినట్టు ఒప్పుకుంటుంది. త్వరగా పోనీ రాంబాబు, మేడం పాపం చాలా టెన్షన్ గా ఉన్నారు. డోంట్ వరీ మేడం. రాంబాబు, త్వరగా పోనీ. పోనిస్తున్నాను కదా మేడం, టెన్షన్ మన టెన్షన్ కదా మేడం, మీరే టెన్షన్ పడకండి. మీ డాడీ తప్పకుండా దొరుకుతారు మేడం, డోంట్ వరీ. రాంబాబు, తొందరగా పోనీ. ఆ రాంబాబు మంగ అక్కడ ఏం చేస్తున్నారు? పాపం మోహన్ గారు అక్కడ అడ్డంగా బుక్ అయిపోతారు. ఏం చేస్తాం, తప్పదు.
మేడం ఈ రూమే మేడం. ఈ రూమేనా? 100% కన్ఫర్మ్ మేడం. రాంబాబు మంగ ఇక్కడికి వచ్చారా? ఓహో, ఇదా వీళ్ళ ప్లానింగ్. మీరు అలా చూసి షాక్ అవుతారని నాకు తెలుసు మేడం. చెప్పాను కదా ఇక్కడే ఉన్నారని. సార్ అదేంటి ఇక్కడే ఉన్నట్టు గుర్తే? నీ మొహం తెలిస్తే తెలుసని చెప్పాలి. ఛీ! రాంబాబు నిన్ను మేడం, మీ నాన్నగారు ఇక్కడ ఉన్నారు, తొందరగా రండి. డాడీ 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 మేడం, ఎవరో మత్తు మంది ఇచ్చినట్టున్నాను మేడం. కాసేపు ఆగితే కళ్ళు తెరుస్తారు. మా నాన్న దొరికారు. చాలా థ్యాంక్స్ మోహన్. అసలు ఏం జరిగింది మోహన్? ఏం జరగడం ఏంటి మేడం? ఎవడో రౌడీ వెధవా ఆయన జీపులో తీసుకుని వెళ్ళిపోతుంటే నేను చూశాను. అంతే, నాలో ఆవేశం కట్టలు తెంచుకుంది. ఒక్క జంపు మహేష్ బాబు లాగా జీప్ మీదకి జంప్ చేసి పవన్ కళ్యాణ్ ఫైట్ చేసేసి జూనియర్ ఎన్టీఆర్ లాగా భుజాన్ని వేసుకుని తీసుకొచ్చి ఇలా ఇలా కూర్చోబెట్టాను మేడం. ఇదిగోండి, కళ్ళతోడు కూడా చెక్కు చెదరకుండా ఇలా సేవ్ చేశాను మేడం. యు ఆర్ గ్రేట్ మోహన్. ఈ 5 లక్షల ప్రైజ్ మనీ నీకే. థ్యాంక్స్. ఈ కళ్ళతోడు తీసుకోండి అయింది. డాడీ అదేంటి ఇలా చేశారు? అబ్బా, మీరు మాత్రం తక్కువ. డబ్బు కక్కుతుపడి నన్ను బుక్ చేయాలని చూడలా? డాడీ అందుకే ఇలాంటిదేదో చేస్తారనే నా ప్లాన్ లో నేనున్నాను. ఇప్పుడు 5 లక్షలు నాదే. ఎవరో దొంగ వెధవలు మా డాడీని కిడ్నాప్ చేశారు. సార్, మీకోసం క్యాబిన్ అంతా ఉంటే మీరు బయట నుంచి చూస్తున్నారేంటి? అర్జెంట్ గా మీ ముగ్గురు మేడం కనిపిస్తున్నారు, వెళ్ళండి. వెళ్ళండి గురుగారు. మేడం ఎందుకు పిలుస్తున్నారు? రండి. ఓకే, ఇక్కడ ప్రాబ్లం అంతా క్లియర్ అయిపోయింది. ఇట్స్ ఆల్ రైట్. ఏంటి మేడం మళ్ళీ పిలిచారట? ఏం లేదు రాంబాబు, మా డాడీ కిడ్నాప్ ప్రాబ్లం క్లియర్ అయింది కాబట్టి ఇక మీ పెళ్లేర్పాట్లు మొదలెట్టండి. ఏంటి అలా చూస్తున్నారు? వెళ్ళి పెళ్లేర్పాట్లు కానివ్వండి. కథ మళ్ళీ మొదటికొచ్చింది రోయ్. కాస్త చూసుకోవయ్యా. ఎంత ప్లాన్ చేసినా మళ్ళీ చివరికి పెళ్లి దగ్గరికే వచ్చింది. నీ మట్టి బుర్ర ఉపయోగిస్తే రిజల్ట్స్ ఇలాగే ఉంటాయి. ఇదంతా ఇనువల్లే. చూడు, ఏదో సాధించేసినట్టు ఎలా తిరుగుతున్నాడు. తిరిగింది చాలు, పెళ్ళాపే ప్రయత్నాలు చేయండి. ఆ పని మీదే ఉన్నానమ్మా. అయినా ఇంత టెన్షన్ లో ఉంటే మీకు బఠానీలు ఎలా తినబుద్దవుతుందండి? కూడు పుటాణి నడపాలంటే వేడి బఠాణి తినక తప్పదయ్యా. ఇవి తింటుంటే కొత్త కొత్త ఐడియాలు వస్తాయి. ఆ చెత్తవి రానికుండా చూసుకోండి. ఐడియా మంగా, నాది మట్టి బుర్ర అయి ఉండొచ్చు కానీ అయ్యుండొచ్చేంటి, గ్యారంటీగా మట్టి బుర్రే. చాలా గట్టి బుర్ర. ముందు విషయం ఏమిటో చెప్పండి. రాంబాబు రాంబాబు అని పళ్ళు పటపటా కొరక్కండి. పళ్ళు కొరకడం కాదయ్యా, బఠానీలు కొరుకుతున్నా. ఏదో ఒకటి కొరుక్కోండి సార్, ముందు టెన్షన్ తో చస్తున్నాం. చెప్పండి. నాకు టెన్షన్ పెరిగిపోతుంది. వేదో బిల్డప్ లాబీ, ముందా ఉపాయం ఏంటో చెప్పండి. చెప్తా సూపర్ ఐడియా చెప్తా. మంగా, ఇప్పుడు మీ అమ్మ చనిపోతే నీకేమన్నా అభ్యంతరమా? అమ్మో, కొట్టింది. నీ నెత్తి మీద ఇది వేస్తే నీకేమైనా అభ్యంతరమా? అమ్మో, ఆపమ్మ తల్లి, ఆపు. అమ్మో, నిజంగానే తలపత్తలు కొట్టేలా ఉంది కదయ్యా. దించు. లేకపోతే ఏంటి, మీ అమ్మ చనిపోతే అభ్యంతరమా అంటావా? అంత ఉత్తిదే తల్లి. అవును మంగా, మీ అమ్మ చనిపోయినట్టు మేడం ముందు నాటకం ఆడామనుకో, మీ పెళ్లి కొద్ది రోజులు పోస్ట్ పోన్ అవుతుంది. ఆ తర్వాత ఏదో ప్లాన్ వేద్దాం.
సబాష్, బఠానీలో ఇంత బలం ఉందా? అంటే నా బుర్రలో లేదా? ఉందిలేండి, మొత్తానికి ఐడియా బాగుంది, చాలా బాగుంది మంగా. ఏంటి బాగుండేది? నేను ఒప్పుకోను. మరైతే పెళ్లి చేసుకో. నీకు కోసుకోమన్నా కోసుకుంటాను గాని ఈ రాంబాబుని మాత్రం పెళ్లి చేసుకోను. నాది కూడా సేమ్ ఫీలింగ్. ఏంటమ్మా రాంబాబు మరీ అంత ఎదవలా, ఎందుకు పనికి మాలిన దద్దమ్మ లా కనిపిస్తున్నాడా? పాప చాలా మంచివాడమ్మా. సార్, తిడుతూ పొగిడింది చాలు, ఇంకా ఆపండి. సరే చూడమ్మా మంగ, నీ అమ్మ చనిపోయినట్టు నటించమ్మా ప్లీజ్ అమ్మా. మనకి వేరే ఆప్షన్ లేదు. బస్తాడు బఠానీలు తిన్నా బెటర్ ఐడియాలు రావు లేవు, అంతే, అర్థం చేసుకో. అవును మంగా, ఇదే బెటర్ ఐడియా అనిపిస్తుంది. అమ్మ చనిపోవడం అంటే మాటలా? అవును మాటలా? నాటకమే కదయ్యా, నాటకమే కదమ్మా. నాకెప్పుడైనా లాంగ్ లీవ్ కావాలనుకో, మా అత్తయ్య చనిపోయిందనో మా మామ చనిపోయాడనో నాటకం ఆడి లీవ్ తీసుకునేవాడిని. అఫ్ కోర్స్ నేనన్న కొద్ది రోజులకు వాళ్ళు నిజంగానే పోయారనుకో, అది వేరే విషయం. అంటే మీదంత ఐరన్ టంగ్ అనమాట. మంగా, ఈ టంగ్ గురించి నువ్వేం పట్టించుకోవద్దు, అంత ఉత్తునే ఏం కాదు, నువ్వేం భయపడద్దు ప్లీజ్ మంగా, ఒప్పుకో. సరే, పెళ్లి ఆగిపోతుంది అంటున్నావు కదా, దానికోసమే ఒప్పుకుంటాను. మేడం ముందు యాక్ట్ చేస్తాను. అమ్మయ్యా, పదండి మేడం దగ్గరికి వెళ్దాం. మంగా, బఠానీలు తీసుకో, నీకు కూడా బెటర్ ఐడియాలు వస్తాయి. అక్కడ ఇవ్వండి. నువ్వు కూడా తీసుకోయా, అసలే బుర్ర తక్కువ. మంగా, నా ప్లాన్ గుర్తుంది కదా, నేను నీ ఫోన్ కి రింగ్ ఇస్తాను, నటించడం కాదు జీవించేసేయాలి. అలాగే, నా ఫోన్ బ్యాగ్ లో ఉంది, తీసుకొస్తాను. తీసుకో మేడం, ఇదిగో ఈ ఫోన్ తీసుకో, నేను వెళ్ళి ఈ ఫోన్ కి రింగ్ ఇస్తా, అర్థమైందిగా, మర్చిపోకు. మీరు మళ్ళీ ఇక్కడికి వచ్చారేంటి? రేపు మీ పెళ్లి కదా, వెళ్ళా ఏర్పాట్లో ఉండండి. ఆ పని మీద అలాగే ఉన్నా మేడం. ఒక్క నిమిషం మేడం. హలో, అయ్యో భగవంతుడా, అయ్యో దేవుడా. ఏమైంది మంగా, ఎందుకలా ఏడుస్తున్నావు? మేడం, ఆ దేవుడు నాకు అన్యాయం చేశాడు మేడం, అన్యాయం చేశాడు మేడం, అన్యాయం చేశాడు, అన్యాయం చేశాడు బాబోయ్ దేవుడా, అయ్యో దేవుడా. అబ్బా, ఏం యాక్టింగ్ చేస్తున్నావు అమ్మా. అమ్మా, ఎంట్రీ ఇవ్వాలి. మంగా, ఎందుకమ్మా ఏడుస్తున్నావు? పెళ్లి గురించా? రేపు ఎలాగో అవుతుంది కదమ్మా. ఓహో, పెళ్ళైన తర్వాత ఏడవలసి వస్తుంది, ఇప్పుడు ఏడుస్తున్నావా? నువ్వెందుకమ్మా ఏడవటం? రాంబాబు గారే ఏడ్చేది. మోహన్ గారు మీరు ఆగండి, ముందు మంగ ఎందుకు ఏడుస్తుందో తెలుసుకోండి. ముందు చెప్పు మంగా. మేడం, చెప్పు మంగా. అయ్యో, చెప్పైనా ఏడువు, ఏడ్చానా చెప్పు మంగా. ఏడుస్తూనే చెప్తాను. మా అమ్మ, ఏది మీ అమ్మ? మా అమ్మ చచ్చిపోయింది. చచ్చిపోయిందా? అయ్యో, ఓరి దేవుడు, ఎంత పని జరిగిపోయింది. జానకమ్మ గారు అప్పుడే 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 వెళ్ళిపోయారా? అయ్యో, నేను మీ ఇంటికి వచ్చి మీ చేతితో కాఫీ తాగాలని ఎన్నో ఆశలు పెట్టుకున్నానే. దేవుడా, నా ఆశలు అడి ఆశలు చేసేసారే. జానకమ్మ గారు, ఇప్పుడు నేను ఎలా బతికేదండి బాబోయ్. అయ్యో జానకమ్మ గారు, నాకు ఇంకా కాఫీ ఎవరిస్తాడు బాబోయ్, నాకు ఇంకా కాఫీ ఎవరిస్తాడు రా దేవుడు. ఊరిడమ్మ ఓవర్ యాక్షన్, వాళ్ళమ్మ పోయిందని ఆవిడ యాక్షన్ చేయమంటే వీడమ్మ పోయిందని వీడు యాక్ట్ చేస్తూ కాఫీ కోసం ఏడుస్తాడేంటి? వీడి ఏడుపు తగలబడిపోను. జానకమ్మ గారు, సార్ ఏడ్చింది చాలా ఆపండి సార్, ఎందుకంటే ఏడవలసింది ఆవిడ, పోయింది వాళ్ళమ్మ. అవును కదా. అమ్మా, నీ అంత్యక్రియలకు కూడా రాలేనమ్మా. సారీ అమ్మా, సారీ అమ్మా. ఏమంగా, ఎందుకు వెళ్ళలేవు? కన్న తల్లిపోతే అంత్యక్రియలు కూడా వెళ్ళకపోవడం ఏంటి? ఎలా వెళ్తారు మేడం, ఎలా వెళ్తారు? రేపు మా పెళ్లి మీరే దగ్గరుండి చేయిస్తా అన్నారు కదా. ఇలాంటి పరిస్థితుల్లో పెళ్లి ఏంటి? పెళ్లి లేదు, గిల్లి లేదు, ప్రస్తుతానికి పెళ్లి క్యాన్సిల్. అవును రాంబాబు, నీ పెళ్లి క్యాన్సిల్. ముందు అర్జెంట్ గా నువ్వు మీ ఊరు వెళ్ళు. అవును మంగా, నువ్వు జాగ్రత్తగా వెళ్ళరా. అదేంటి, నువ్వు వెళ్ళవా? నేనెందుకు?
నువ్వు అల్లుడివి కదా. అల్లుడా వాడాడు? అదేంటి మంగ అలా అంటున్నాడు? నువ్వేనయ్యా? అవునవును నేనే అల్లుడిని. అంటే మంగ వాళ్ళ అమ్మ పోయిన షాక్లో నా మతిపోయింది. ఆ ముసరావిడి పోయినందుకే పోయిందా? పదండి, నేను కూడా మీతో వస్తాను. మీ అమ్మ నేను చూడలేదు కదా. మేడం మీరు కూడా వస్తారా? మేడం అవును మంగా. ఏ అంత దూరం మీరెందుకులే మేడం? పాపం ఎప్పుడు చూడలేదంటున్నారు కదా. చూడకపోతే ఇప్పుడు మేడం ఆఫీస్ వదిలేసి అంత దూరం రావాలా? ఇప్పుడు మేడం గారు వాళ్ళ అమ్మని చూడాలి అంతే కదా. మొన్నే ఆవిడ ఫోటో ఒకటి తీశాను మేడం, సెల్ ఫోన్ లో ఉంది, చూపిస్తాను చూడండి మేడం. పాపం గుమ్మడికాయలా చాలా బాగున్నారు. సరే మోహన్, మన కంపెనీ తరపున నువ్వైనా వెళ్ళు. అలాగే మేడం, గుమ్మడికాయ తీసుకెళ్తా. చిచి, గుమ్మడికాయ లాంటి జానకమ్మ గారి అంత్యక్రియల కోసం నేను వెళ్తా మేడం. ఊరుకో మంగా, పోయిన వాళ్ళతో పాటు మనము పోలేం కదా. నువ్వు ముందు బయలుదేరు, వెళ్ళు. అవును మంగా, మనం అర్జెంట్ గా పోవాలి కదా, బయలుదేరు. రామంగా. లేవ లేవ లేవ. అమ్మయ్యా, ఎలాగలా పెళ్లి ఆగిపోయింది. లేకపోతే నా జీవితాంతం నరకం అనుభవించాల్సి వచ్చేది. నేను కూడా అంతే. ఈ నాటకంతో నీలాంటి దరిద్రం అంటకూడదు వదిలించుకున్నాను. అందుకే డాన్స్ వేస్తున్నాను. ఇంకా పంతాలు ఎందుకు? ఈ సాకుతో 15 రోజులు లీవ్ తీసుకున్నా ఏం కాదు. ఎంజాయ్. లేబల్లే. అమ్మా, తీర్థయాత్రలతో నువ్వు ఊళ్ళో లేకపోవడం నాకు కలిసి వచ్చిందమ్మా. నాకు డౌటు, కొంపదీసి ఆవిడ ఇప్పట్లో రాదు కదా. ఈ వయసులో తీర్థయాత్రలకు వెళ్ళారు. మన నాటకం నిజం చేస్తూ అట్నుంచి ఇటు రాకుండా అట్నుంచి అటే వెళ్ళిపోరు కదా. మేడం నాకు ఫోన్ చేసిందేంటి? సింపతి కోసం ఫోన్ చేసి ఉంటుంది. చెప్పండి మేడం. ఏం చేస్తున్నారు? ఎక్కడున్నారు? టీ పార్టీ చేసుకుంటున్నాం మేడం. వాట్? అబ్బే లేదు మేడం, అంటే టీ తాగి పాపం మంగా వాళ్ళమ్మ పోయారు కదా మేడం, ఊరికి బయలుదేరుతున్నాం మేడం.